पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. దీన్ని ఆచరించటం కష్టం కాదు. దీన్ని ఆచరించటానికి మీ మనసు కూడా ఇబ్బంది పడదు. మీరు ద్వేషించే వాళ్ళను ఒకసారి స్నేహంగా వాటేసుకోమంటే మీ మనసు బలివాడివేలే అంటుంది అన్నమాట. అర్థమవుతుందా? అలాగే మిమ్మల్ని ఇబ్బందికి గురి చేసే వాళ్ళని కూడా వాళ్ళ పట్ల కరుణతో ఉండమంటే మీ మనసు ఏమో ఒప్పుకోదు. అలాగే పరిస్థితి దీనంగా ఉన్నప్పుడు, హీనంగా ఉన్నప్పుడు వాళ్ళ పట్ల సానుభూతితో ఏదైనా చేయమంటే అమ్మో నా పరిస్థితి ఏమిటి అని మీ మనస్సు అడగవచ్చు. అయితే ఒక మంచిని చూడటము అనేటటువంటి విషయంలో మీ మనస్సు మీకు ఎదురు తిరగదు. ముందులో కొంచెం గొణిగిన ఎట్లా చూస్తామన్నా కొంచెం చూడటం మొదలు పెడితే, ముందులో ఆ అమ్మాయికి అలాగే ఇబ్బందే అనిపించింది, ఒక్కటి రాయగలిగింది, కష్టంగా ఒక్కటి మంచి గుణం రాయగలిగింది. ఎప్పుడైతే ఒక్క మంచి గుణాన్ని చూడటం అలవాటు చేసుకుందో మనసు నెమ్మదిగా అటు తిరగటం మొదలైంది. పడమరకు తిరిగి ఉన్నటువంటి మనం కొంచెం అటు తిరిగితే ఆ సూర్యోదయంలోని ఆ అందాన్ని ఒక్కసారి చూస్తే మనకు తెలవకుండానే పూర్తిగా తూర్పుకు తిరిగి ఆ సుందర దృశ్యాన్ని ఆస్వాదించగలుగుతాం. అలాగే కొంచెం మొదలు పెడితే ఒక మంచి అనేటటువంటి దాన్ని మీరు చూడటం అన్నది మొదలు పెడితే మీకు అర్థమవుతుంది. ఆ తర్వాత ఆ మంచిని ఎలా తవ్వి తీస్తుందో మీ మనస్సు. ఎందుకంటే దానికి ఒకటే తెలుసు, ఏది? తవ్వి తీయటం అన్నది. ఒక చెడుని మొదలు పెడితే ఆ చెడునే అది తవ్వి తీస్తుంది. అలాగే ఆ మనస్సుతోనే అదే వస్తువులు, అదే పొలుగు అన్నమాట. ఆ పొలుగుతో ఒక మంచి మీద దెబ్బ కొట్టి మంచిని తవ్వితే మంచిని తవ్వుకుంటూ ఆ మనస్సు మంచి వైపు తిరుగుతుంది అన్నది. ఇది ఆచరణకు మీకు కష్టం కాదు, మీరు ఇష్టంగా చేసుకోగలుగుతారు. మీకే ఇబ్బంది లేదన్నమాట, మీకే ఇబ్బంది ఉండదు. దీనివల్ల మీరు పోగొట్టుకునేటటువంటిది ఏదీ లేదు. అయితే ఎంతో విలువైనటువంటి దాన్ని మీరు పొందుతారు. శుభవాసనలు మీ సొంతం అవుతాయి, మీ వెంట పడతాయి. అలాగే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఆయన వైపు వెళ్ళటానికి మీకు అడ్డుకుంటున్నటువంటి అశుభ వాసనలన్నీ పోతాయి. ఇది ఎంతో విలువైనటువంటి సాధన, మీకు ఎంతో విలువైనటువంటి సాధన. మీ జీవితాల్లో కొద్ది రోజుల్లోనే, ఇంకా గట్టిగా మాట్లాడితే 1-2 రోజుల్లోనే మీరు ఒక మార్పు అన్నదాన్ని మీలో చూసుకోగలుగుతారు. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? కాబట్టి శుభవాసనలు పెంచుకోవాలి, వాటిని అలాగా ఉంచుకోవాలి, వాటితో జీవితాన్ని గడపాలి. ఆ అశుభవాసనల బారి నుంచి పడకుండా కాపాడే ఆ శుభవాసనలను మనం పెంచుకోవాలి అనుకున్నప్పుడు దాన్ని ఆచరణలోకి తీసుకెళ్ళటానికి ఒక చిన్న చిట్కా అన్నమాట ఇది. ఈ చిట్కా మీరు ఆచరిస్తే మీకు అర్థమవుతుంది ఇది ఎంత విలువైనటువంటిది అన్నది. సరే, బాగుంది. ఇప్పుడు చెడుని చూడటం వల్ల అశుభ వాసనలు ఎలా పెరుగుతాయి అనేటటువంటి దాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించుదాం.
ఏదైనా సరే మన జీవితం దేని మీద ఆధారపడి ఉంటుంది? మన ఆలోచన మీద. మన ఆలోచన మీదే మన జీవితం ఆధారపడి ఉంటుంది. మన ఆలోచన సవ్యంగా ఉంటే, మన ఆలోచన సక్రమంగా ఉంటే మన జీవితం సవ్యంగా సక్రమంగా ఉంటుంది. మన ఆలోచన సవ్యంగా లేకపోతే, మన ఆలోచన సరైన మార్గంలో లేకపోతే మన జీవితం అస్తవ్యస్తంగా దుఃఖంతో ఉంటుంది. అలాగే మనకి తెలుసు, యద్భావం తద్భవతి అని. మనం ఏ భావాలతో ఉంటామో మనం అదే అవుతాము. భగవద్గీత కూడా మనకు చెప్తుంది తద్భావ భావిత అన్నది. ఎవరెవరు ఏ ఏ భావాలతో ఉంటారో, ఏ ఏ ఆలోచనలతో ఉంటారో వాళ్ళు ఆ ఆలోచనల చేత ప్రభావితులవుతారు. వాళ్ళు ఆయా ఆలోచనల చేత ప్రభావితులవుతారు. ఆ విధంగా ప్రభావితమైనటువంటి వాళ్ళు ఏ ఆలోచనల చేత ప్రభావితులయ్యారో దాన్నే పొందుతారు. ఇది భగవద్గీత చెప్పినటువంటి పరమసత్యం. ఇది అందరి జీవితాల్లోనూ కూడా జరుగుతున్నటువంటి అనుభవ సత్యం ఇది. ఇప్పుడు మనం చెడుని చూస్తున్నాము అనుకోండి, చెడుని ఆలోచిస్తున్నాము అనుకోండి, ఏమవుతుంది దీనివల్ల? చెడ్డ గుణాలను చూస్తున్నాము ఎదుట వ్యక్తిలో, లేదా ఒక సన్నివేశంలో, ఒక సందర్భంలో ఒక చెడ్డ విషయాన్ని, ఒక చెడు గుణాన్ని మనం చూస్తూ ఉన్నాము అనుకోండి, ఏమవుతుంది మీకు? మీరు ఆలోచిస్తూ ఉండండి, మీరు ఫీల్ అవుతూ ఉండండి. నేను చెప్పేదాన్ని మీకు అర్థమవుతుంది. ఒక చెడు గుణాన్ని మీరు ఎవరిలోనైనా కానీ చూస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు మీకు ఏమవుతుంది? లోపల ఒక అలజడి కలుగుతుంది, ఒక అశాంతి, ఒక చిరాకు కలుగుతుంది, ఒక ద్వేషభావన కలుగుతుంది. ఆ వ్యక్తి పట్ల వెంటనే ఒక ద్వేషభావన కలుగుతుంది. అసహ్యంగా ఇలాంటి వాడు వీడు అనేటటువంటి భావన ఒకటి లోపల కలుగుతుంది. ఎక్కడ కలుగుతుంది? మీ మనస్సులో. ఎదుటి వ్యక్తి అలాగే ఉంటాడు. మీరు ఇక్కడ గమ్మత్తు ఏంటన్నది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎదుటి వ్యక్తి మాత్రం అలాగే ఉంటాడు. మీరు అతనిలో చెడుని చూస్తున్నారు. చెడుని చూస్తున్నప్పుడు ఆ చెడుని ఆలోచించటం వల్ల, ఆ చెడుని ధ్యానించటం వల్ల, ఆ చెడు ఆలోచనలు మీలో ప్రవాహంలాగా సాగనీయటం వల్ల మీలో ఒక రకమైనటువంటి ద్వేష భావన కలుగుతుంది. ద్వేషం అన్నది అశుభవాసన. అశుభవాసన పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే ద్వేషభావన కలిగిందో వెంటనే నీలో ఒక చిరాకు వస్తుంది. ఒక రకమైనటువంటి చిరాకు అన్నమాట. అవతల వ్యక్తి నీ అదుపులో ఉండే వ్యక్తి అయితే వెంటనే నువ్వు రియాక్ట్ అయ్యి అతని మీద కోపం తెచ్చుకొని అతని మీద అరుస్తావు. అతను కూడా అరవచ్చు, అది కొట్లాటకు దారి తీయవచ్చు. అవతలి వ్యక్తి నీ అదుపులో లేనివాడైతే, అవతలి వ్యక్తి నీకన్నా పైనవాడైతే అతని మీద ద్వేషము, కోపము, చిరాకు ఇలాంటివన్నీ కూడా నీలోనే నువ్వు పెంచుకుంటూ ఉంటావు. అన్నమాట. అవతల వ్యక్తి అలాగే ఉంటాడు. చాలా సందర్భాల్లో ఇది జరుగుతుంది అన్నమాట. మీ బంధువులో, మీకు స్నేహితులో, మీ పక్కింటి వాళ్ళలో, మీకు కావలసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళల్లో ఒక చెడు గుణాన్ని, చెడు లక్షణాన్ని మీరు చూడటం మొదలు పెడితే వెంటనే మీకు కోపం కలుగుతుంది, వెంటనే చిరాకు కలుగుతుంది, వెంటనే అతని పట్ల ఒక ఏహ్య భావన కలుగుతుంది, వెంటనే ఒక కఠినత్వం అన్నమాట. వీడిని ఏదో విధంగా దేవుడన్నా సరే వీడిని శిక్షించాలి, ఇలాంటి దుర్మార్గులు ఉండకూడదు, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మీలో కలుగుతూ ఉంటాయి.
ఈ ఆలోచనల యొక్క ప్రభావం ఏం చేస్తుంది? మీలో చెడు రసాయనాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ చెడు రసాయనాలు మీ బీపీ పెంచుతాయి, మీకు మానసికమైనటువంటి వ్యాధుల్ని తీసుకొస్తాయి, మీ గుండెపోట్లే తీసుకురావచ్చు, మీకు షుగర్ జబ్బు రావచ్చు, రకరకాలైనటువంటి రుగ్మతలు మీకు రావచ్చు. అలాగే ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితుల్లో మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకోవచ్చు, ఒక తప్పుడు నిర్ణయం మీరు తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడైతే అతని పట్ల మీరు ద్వేషం పెంచుకున్నారో, ఒక ముందు ఏం చేశారు? ఒక చెడ్డ గుణాన్ని చూశారు, ఆ తర్వాత అతని పట్ల మీకు ద్వేషం కలిగింది. ఈ ద్వేషం అనేటటువంటిది ఏమిటి? అశుభ వాసన. మైత్రి అనేటటువంటి శుభవాసన నుండి మీరు అశుభ వాసనకు వెళ్ళిపోయారు, ద్వేషం అనే దానికి వెళ్ళిపోయారు. ఎప్పుడు మీరు ముదిత, తర్వాత శుభవాసన ఏమిటి? ముదిత. సంతోషంగా సంతృప్తిగా ఉండాల్సినటువంటి మీరు అతనిలో ఒక చెడ్డ గుణాన్ని చూడటం వల్ల వెంటనే మీరు కోపంతో ఊగిపోయారు, మీ సంతోషం అన్నది పోయింది. అతని పట్ల మీకు అసంతృప్తి కలిగింది, అతని ప్రవర్తన పట్ల అసహ్యం వేసింది, మీకు అసహ్యం వేసి అసంతృప్తి కలిగి మీరు శుభవాసన అయినటువంటి ముదిత అంటే సంతోషంగా ఉండటము, సంతృప్తిగా ఉండటము అనేటటువంటి శుభవాసన నుండి అశుభవాసనలోకి వెళ్ళిపోయారన్నమాట. మీకు విచారం పట్టుకుందన్నమాట. ఇలాంటి వాళ్ళని ఏదో విధంగా శిక్షించాలి, ఇలాంటి వాళ్ళు బాగుపడరు అనేటటువంటి ఒక విచారం, ఒక దుఃఖం మీలో కలుగుతుందన్నమాట. అలాగే తర్వాత శుభవాసన ఏమిటి? కరుణ. అవతల వ్యక్తి నిజానికి మీ కరుణకు పాత్రుడయ్యేటటువంటి దీనావస్థలో ఉన్నప్పటికీ కూడా అతనిలో ఒక గుణమేదో మీకు అతని పట్ల ఒక కాఠిన్యతను ఏర్పరిచింది. మీరు కఠినంగా నేను నీకు సహాయం చేయను, ఏం లేదు, నా దగ్గరికి కనపడ్డావంటే చంపేస్తాను మళ్ళీ అనేటటువంటి ఒక కఠినత్వం అన్నది మీలో ఏర్పడింది. ఎప్పుడు? అతనిలో ఉన్నటువంటి ఒక చెడ్డ గుణాన్ని మీరు చూడటం వల్ల, ఏమైంది? కఠినత్వం అనేటటువంటి అశుభవాసన ఏర్పడింది. కారుణ్యం అనేటటువంటి శుభవాసనకు మీరు దూరమయ్యారు. అలాగే నాలుగోది ఏమిటి? ఉపేక్ష, ఉదాసీనత అన్నది ముందే పోయింది. అతనిలో ఉన్నటువంటి ఆ చెడ్డ గుణాన్ని పట్టుకుని నిర్లిప్తంగా ఉదాసీనంగా ఉండాల్సినటువంటి మీరు ఆ చెడ్డ గుణం చుట్టూతా ఎన్నో అల్లుకొని, ఎన్నో ఆలోచించుకొని, దానిలో పూర్తిగా మమేకమైపోయి, దానివల్ల మీరు మానసికంగా కూడా వ్యధకు గురవుతూ, దుఃఖానికి గురవుతూ, విచారానికి లోనై, కరుణ అనేటటువంటి ఒక రసాన్ని కోల్పోయి, మైత్రీ భావనలో ఉన్నటువంటి ఆనందాన్ని సైతం కోల్పోయి, శుభవాసనల వల్ల వచ్చేటటువంటి ఒక సహజమైనటువంటి లోపల ఉన్న ఒక అంతఃసుఖానికి దూరమైపోయి, లోపల ఒక అలజడి, ఆందోళన, అశాంతి, అసంతృప్తి ఇవన్నీ కూడా మీరు పెంచుకున్నారు. ఒక చెడ్డ గుణాన్ని చూడటం వల్ల ఇంత జరుగుతుందన్నమాట. అదే మీరు పని కట్టుకుని ఏదో ఒక మంచి గుణాన్ని అతనిలో మీరు చూడగలిగితే ఏమవుతుంది? ఎప్పుడైతే మీరు ఒక మంచి గుణాన్ని అతనిలో చూశారో, అతని పట్ల మీకు ఒక రకమైనటువంటి స్నేహభావన ఏర్పడుతుంది, ఒక ప్రేమ ఏర్పడుతుంది, ఒక సద్భావన ఏర్పడుతుంది, ఒక కరుణ కలుగుతుంది. ఆ కరుణ రసం అన్నది మీలో ప్రవహించుతుంది. అలాగే అతను ఏదైనా చిన్న తప్పు చేసినప్పటికీ కూడా ఒక ఉదాసీనత, ఒక నిర్లిప్తత అన్నది మీలో కలుగుతుంది. ఇదంతా దేనివల్ల జరిగింది?
ఒక్క మంచి గుణాన్ని చూడటం వల్ల. ఇది ఇలా జరుగుతుంది అని ఒప్పుకునే వాళ్ళు ఎంతమంది చేతులెత్తండి. ఇది ఇప్పుడు ఇలా మనం మాట్లాడుకున్నాము, ఇది నిజమే, ఇది ఇలాగే జరుగుతుంది అన్నవాళ్ళు చేతులెత్తండి. పర్వాలేదు, చాలా రోజులైంది మీరు చేతులెత్తి, కొంచెంసేపు మర్చిపోయారేమో ఎక్సర్సైజ్ ఒకటి ఉన్నది మనకు అనేటటువంటిది. మరి మీరెందుకు ఆచరించకూడదు? ఇది ఇలా జరుగుతుంది అనేటటువంటిది మీ అందరికీ కూడా అనుభవమే. దీనివల్ల ఏదైనా నష్టం జరుగుతుందా మీకు? దీనివల్ల మీరు ఏదైనా పోగొట్టుకుంటారా? పోగొట్టుకుంటారు, పెద్దదే. ఏమని? ఎప్పటి నుంచో తెచ్చుకున్నటువంటి ఒక పనికిరాని మూట. ఏం మూట అది? అశుభ వాసనలు అనే మూట పోగొట్టుకుంటారు. ఆయనకు దూరమైనటువంటి మీరు ఆయన వైపు తిరుగుతారు, ఆయన వైపు తిరుగుతారు. ఒక రసభావన అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది, ఒక ప్రేమ అన్నది ఏమిటో మీకు అర్థమవుతుంది. ఆ విధంగా మీరు పనిగట్టుకుని ఒక మంచిని చూడటం అన్నది అలవాటు చేసుకున్నట్లయితే ఈ సృష్టి అంతా కూడా మీకు అద్భుతంగా కనపడుతుంది. మీ దృష్టి చిన్న తేడా అది మార్చుకుంటే ఈ సృష్టి యావత్తు కూడా మీకు ఆనందాన్ని ఇవ్వటానికి, మీకు సంతోషాన్ని ఇవ్వటానికి, మీకు సంతృప్తిని కలగచేయటానికి ఆ విశ్వేశ్వరుడు ఈ విధంగా ఇన్ని రకాలుగా ఇంత విభిన్నంగా మీకోసం, మీ ఆనందం కోసం, మీ సంతృప్తి కోసం, మీరు హాయిగా శాంతిగా ఉండి ఆయన వైపు నడవటం కోసం, ఆయన్ని తెలుసుకోవటం కోసం ఏర్పాటు చేశాడు అన్నది మీకు అర్థమవుతుంది. ఈ మార్పు మీరు చేసుకోనప్పుడు మీరు అశుభవాసనలతోనే ఉంటారు. మీరు ఎంత తన్నుకున్నప్పటికీ కూడా, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా మీరు ఒక చెడుని చూస్తున్నప్పుడు, ఎదుట వ్యక్తిలో ఒక చెడుని చూడటానికి మీరు అలవాటు పడితే మీకు మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష అనేటటువంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు రానే రావు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీకు రానే రావు. ఎప్పుడైతే ఈ 4 ఈ శుభ లక్షణాలు మీలో రావో అప్పుడు మీరు ఆయనకు దూరంగానే ఉంటారు. ఆయన్ను అర్థం చేసుకోనే లేరు. అది అవగాహన అవ్వదు, అది అనుభవానికి రాదు. ఆయనతో ఏకమవ్వటం అనేటటువంటిది ఎండమావే. ఒక చిన్న మార్పు పని కట్టుకుని చూడండి, మీకు అర్థమవుతుంది. దీనిలో ఉన్నటువంటి మాధుర్యం ఏమిటో మీకు అర్థమవుతుంది. ఒకసారి అలా 2 అడుగులు వేస్తే ఆ అడుగులు అప్రయత్నంగా అటు సాగిపోతా ఉంటాయి. ఎటు? మంచి వైపు, శుభం వైపు, మంగళకరమైనటువంటి దాని వైపు, శ్రేయస్కరమైన దాని వైపు, ఆనందమయమైనటువంటి జీవితం వైపు. ఇంత తేలిక విషయమో ఆలోచించండి. పెద్దలు అన్నీ చెప్పారు, అయితే పెద్దానికి ఒక తాళం చెవి అన్నది ఉంటుంది. అలాంటి తాళం ఇది. మంచిని చూడటము అనేటటువంటి ఒక చిన్న తాళం అన్నమాట. ఈ తాళం చెవి మన దగ్గర లేనప్పుడు ఆ లోపల ఎంత విలువైనటువంటిది ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా అది మనకు సొంతం అవ్వదు. ఆ జ్ఞానం అనేటటువంటి ఖజానా తెరవటానికి కావలసినటువంటి తాళం మనకు ఈ మంచిని చూడటము అనేటటువంటిది. పనిగట్టుకుని మీరు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు టీ వచ్చింది, ఈ టీ తాగుతూ మీరు ఆలోచించండి. ఇప్పటి వరకు మీకు ఎవరి పట్లనైనా ద్వేషం ఉన్నట్లయితే, ఎవరి పట్లనైనా ఈర్ష్య, అసూయ, శత్రుత్వము,
క్రోధము ఉన్నట్లయితే అలాంటి వ్యక్తులలో ఉన్నటువంటి ఒక మంచి గుణాన్ని మీరు చూడటం అన్నది ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలోనే టీ తాగుతూ ఆలోచించండి. 1, 2 అలా 2, 3 అలా నెమ్మదిగా వాళ్ళలో ఉన్న ఆ మంచి పట్టుకుని ఆలోచించండి. అవును కదా అని. ఏదైనా సరే, చివరికి వాళ్ళ రూపమైనా సరే, వాళ్ళు వేసుకునే బట్టల తీరైనా సరే, వాళ్ళ నడకైనా సరే, వాళ్ళ మాట అయినా సరే, వాళ్ళ హావభావాలైనా సరే, అంతకుముందు మీకు విరుద్ధంగా ఆ ఎకిలి నవ్వేంటి అనుకున్న దాన్ని భలే తమాషాగా నవ్వుతాడు. సినిమాల్లోకి వెళ్తే నిజానికి భలే ఉంటుంది, ఇలాంటి వాళ్ళు నవ్వితే మనం నవ్వుకుంటాము అని అలా మార్చుకోండి. ఒక వ్యక్తి నవ్వు మీకు ఏం నీ వెకిలి నవ్వు అని ఇప్పుడు దాకా చిరాకు పుట్టించినటువంటి ఆ నవ్వుని ఇప్పుడు మార్చుకోండి. ఇప్పుడు వరకు ఒక చూపుతో చూశారు, ఇప్పుడు ఇంకొక చూపుతో చూడండి, భలే తమాషాగా నవ్వుతాడే వీడు అని. అర్థమవుతుందా? అలా చూడండి. అలా చూసి టీ తాగిన తర్వాత నాకు చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ఏం పర్వాలేదు, అందరము ఒక కుటుంబ సభ్యులమే. మీలో ఎలా ఉంది అన్నది ఆ విధంగా చూడటం మొదలు పెట్టిన తర్వాత నేను ఎన్నో ప్రశ్నలు అడగను మిమ్మల్ని. టీ తాగిన తర్వాత శాంతిగా ఉంది అన్నవాళ్ళు చేయెత్తండి అండి. ఏం శాంతిగా? మంత్రం చేస్తుంటేనో అర్పణ చేస్తుంటేనే కాదు, ఒక వ్యక్తిలో ఇప్పటివరకు మీకు ద్వేషభావన ఉండి, ఇప్పటివరకు మీకు చిరాకు కలిగించి అసహ్యం వేసినటువంటి వ్యక్తి గుర్తు తెచ్చుకొని అతనిలో 1, 2 మంచి విషయాలు ఏదైనా సరే, అతని క్రాఫ్ అవనివ్వండి, ఏదో ఒకటి తెలుసుకోండి. మాట్లాడే మాట కానివ్వండి, ఎప్పుడో మీకు చేసిన సహాయం కానివ్వండి, ఏదో ఒకటి పనిగట్టుకొని టీ తాగే సమయంలో 1, 2, 3 మంచి లక్షణాలను ఎతికి పట్టుకుని ఆ లక్షణాలను గురించి ధ్యానిస్తూ ఆలోచిస్తూ టీ తాగండి. మాట్లాడకండి, మాటలు వినపడకూడదు. ఇవాళ నాకు మీరు సాధనలో ఉండాలి, టీ తాగుతూ సాధనలో ఉండాలి. టీ తాగొచ్చినాక నేను అడుగుతాను, ఆ విధంగా చేస్తే మీకు శాంతి కలిగింది అన్నవాళ్ళు ఎంతమంది అన్నది మీరు చేయొత్తండి అని అడుగుతాను. అంతే. చూద్దాం అసలు. ఎందుకంటే ఇది పెద్దలు చెప్పారు, మీరు తక్షణమే శాంతి పొందుతారు మంచిని చూస్తే అని పెద్దలు చెప్పారన్నమాట. పెద్దలంటే ఎవరు? మహర్షులే. దాన్ని ఈరోజు ఇప్పుడు మనం ఇక్కడ ఆచరిస్తున్నాము. మీరు ఎమ్మటే పొందుతారు అని చెప్పారు. ఈరోజు ఇప్పుడు మనం అలా ఆలోచించి ఆ శాంతి మీరు పొందలేదు అనుకోండి, వాళ్ళ మాట వినటం అనవసరం. అవునా కాదా? ఎందుకు ఈ ఎండలో పడి మీరు రావటం, ఈ షెడ్ కింద కూర్చోవటం, నేను గొంతు చించుకుని అరవటం, ఇదంతా వృధా అన్నమాట. ఏదో వాళ్ళు చెప్పిన దానిలో నిజం ఉంది, యథార్థం ఉంది, ఏదో బాగుకుందామనే కదా మనం ఆశతో ఇక్కడికి వస్తున్నాం. ఇప్పుడే చూద్దాం, అదేదో తేల్చుకుందాం. మనకు అలా ఆలోచించడం మొదలు పెడితే మనకు కొంచెం ఇదేదో బాగానే ఉంది అని అనిపించితే ముందుకెళ్దాం, లేదా హాయిగా టీ తాగి మన ఇళ్ళకి వెళ్దాం. సరేనా? लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। लोका समस्ता सुखिनो भवन्तु। ॐ शान्ति शान्ति शान्ति।